పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక చోదక శక్తి. పవన్ కళ్యాణ్ వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన వైపుకు తిప్పుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ముందు జనసేన పార్టీ అని పెట్టిన పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తూ ముందడుగేస్తున్నారు. 2014 అనుభవంతో 2019లో ఒంటరిగా రాజకీయ ప్రవేశం చేసి ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అనూహ్యంగా దెబ్బతిన్నారు. తన కోర్ విధానాలకు భిన్నంగా లెఫ్ట్, బీఎస్పీ పార్టీలతో కలిసి ఏపీలో అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయారు. కానీ 2024 వచ్చేసరికి ఆయన ఒక గేమ్ చేంజర్ అయ్యారు. అటు టీడీపీకి, ఇటు బీజేపీకి అనూహ్య ఫలితాలను అందించారు. ఏపీలో తిరిగి అధికారంలోకి వస్తామా లేమా అన్న మీమాంసలో ఉన్న టీడీపీకి ఊపిరిపోశారు. కేంద్రంలో తేలిగ్గా అధికారంలోకి వస్తామనుకున్న బీజేపీకి ఆయన ఆక్సిజన్ అందించారు. అంటే అటు టీడీపీకి, ఇటు బీజేపీకి, రెండు పార్టీలకు పవన్ కళ్యాణ్ ఊపిరి ఊదారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగా ఏపీలో ప్రభుత్వం ఏర్పడిందంటే ఇదంత సామాన్యమైన విషయం కాదు. ఒంటి చేత్తో గెలుస్తాను, సింహం సింగిల్గా వస్తోందని చెప్పిన పార్టీని పవన్ కళ్యాణ్ తునాతునకలు చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ఎంత కీలకమో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే రోజుల్లో బీజేపీలోకి వెళ్తారా, దూరంగా ఉండి బీజేపీకి మద్దతు కొనసాగిస్తారా అన్నది తేలాలి. ఏం చేస్తే రాజకీయంగా తనకు వర్కౌట్ అవుతుందని మాత్రం ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా అగ్రపీఠం దక్కేదెలా అన్న భావనతో కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ వచ్చే రోజుల్లో రాజకీయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రణాళికను రూపొందించుకునే పనిలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బలగం చాలా పెద్దది. ఆయనను అభిమానించి ఆరాధించే అభిమానులు ఓవైపు, మరోవైపు కుల సమీకరణాలు రెండూ కూడా ఆయనను ఏపీలో టాలెస్ట్ లీడర్ చేస్తాయి అనడంలో సందేహం లేదు. వచ్చే రోజుల్లో తాను సీఎం అయ్యేందుకు ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టే అవకాశమూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సంఖ్యలో ఉంది. ముఖ్యంగా కాపుల్లో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో భిన్న రకాలుగా ఉన్నప్పటికీ ఆధిపత్య కులాలపై పోరులో దూకుడు ప్రదర్శిస్తూనే ఉంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్. దక్షిణ కోస్తాలో ఉన్న కాపులు తమకు బలమైన నాయకత్వం లభిస్తోందన్న విశ్వాసంతో కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న కాపులు, రాయలసీమలో ఉన్న కాపులు పవన్ కళ్యాణ్ను ఇప్పుడు తమకు ఆరాధనీయ నాయకుడిగా భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో వారందరినీ ఏకతాటిపైకి తేవడంలో పవన్ కళ్యాణ్ రాజకీయం ఆధారపడి ఉంది. మరింత పకడ్బందీగా వ్యవహరిస్తే ఆయనకు ప్రజల్లో ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ అటు ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటూ, ఇటు స్థానికంగా కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉంటూ ఏపీలోని కుల సమీకరణాలను తనకు అనుకూలంగా మలుచుకునేలా సుదీర్ఘ రాజకీయ క్రీడను సాగిస్తే ఆయన ఏపీలో మరో ధృవతారగా అవతరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.